గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు లక్ష్మీరాజ్. ఈరోజు వెస్టేజ్లో కొన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇవేమో పేస్టులు, ఇది క్లెన్జర్ టోనర్, ఇది ఫ్లోర్ క్లీనర్, ఇది ఆల్ట్రా వాష్, ఇవేమో సోప్స్. వీటన్నిటికీ కలిపి 1257 రూపాయలు అయ్యింది. ఈ సామాన్లకి అన్ని పైసలు అయినాయా అనిపిస్తుంది కదా. అట్లా అనిపించిందంటే ఖచ్చితంగా మీకు వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలియదని అర్థం. వెస్టేజ్లో రేట్లు ఎక్కువ అనుకుంటారు. రేటుకు తగ్గట్టు క్వాలిటీ ఉంటుంది, మంచి రిజల్ట్ ఉంటుంది, దాంతోపాటు ఆదాయం కూడా ఉంటుంది. అది గమనించరు. రేట్లు ఎక్కువైతే పళ్ళు తోమడం మానేస్తామా? మనము ఏం మానేయం కదా. బంగారానికి రేట్ ఎక్కువైందని కొనడం మానేస్తారా? వెండికి రేటు తక్కువైందని కిలోలు తెచ్చి మెడలో వేసుకుంటున్నారా? ఎందుకంటే బంగారానికి ఉండే విలువ బంగారానికే ఉంటుంది కాబట్టి. చాలామంది ఇంత పైసలు పెట్టి మేము ఏడ ఉంటాము, ఉన్న వాళ్ళకైతేనే సెట్ అవుతుంది ఈ బిజినెస్ అనుకుంటారు. ఇప్పుడు నేను ఇవన్నీ కొన్నానంటే నేను ఏమైనా ఉన్నదన్నా? ఏం కాదు. నేను గిట్లంగా వెస్టేజ్లో జాయిన్ కాకముందుకు 20 రూపాయల పేస్టు, 10 రూపాయల సబ్బు మాత్రమే వాడేదాన్ని. కానీ ఇప్పుడు 150 రూపాయల పేస్ట్ వాడుతున్నా, 45 రూపాయల సబ్బు వాడుతున్నా. నేనేమైనా ఉన్నదన్నా? ఏం లేదు. కాకపోతే ఇవన్నీ వాడడం వల్ల మనకు ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. ఆరోగ్యం అవసరం లేకపోవచ్చు, ఆదాయం అయితే అందరికీ అవసరమే కదా. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామంటే డబ్బుల కోసమే కదా చేస్తున్నాం. అదే డబ్బు వెస్టేజ్లో కూడా ఉంది. కిరాణా షాప్ మా ఇంటి పక్కలే ఉంది. కిరాణా షాప్లో మాకు ఉద్దెర గిట్లంగా ఇస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా మందులు ఇస్తారని మనం అవి వాడుతున్నాము. కానీ అవి వాడడం వల్ల మనకు అప్పటి వరకు మాత్రమే మన అవసరాలు తీరుతాయి. ఒక ఏజ్ అనేది వచ్చేసరికి, ఒక 30-40 సంవత్సరాలు వచ్చేసరికి ఏమవుతుందంటే బీపీ అని, షుగర్ అని, థైరాయిడ్, కాళ్ళ నొప్పులు, హార్ట్ అటాక్స్, అపెండిక్స్లు అని హాస్పిటల్ చుట్టూ తిరిగి ఇక్కడ మిగిలిచ్చింది మొత్తము అక్కడ హాస్పిటల్లో పెడుతున్నాము. మనకేం లాభం ఉంటుంది చెప్పండి? కాబట్టి వెస్టీజ్లో ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఆరోగ్యం ఉంటుంది, వెస్టీజ్లో కొన్నందుకు ఆదాయం గిట్లంగా వస్తుంది. కాబట్టి అందరూ వెస్టీజ్ని బిలీవ్ చేయండి. ఈ కంపెనీ మీద మీకు ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఈ కంపెనీ నిన్నో మొన్న వచ్చింది కాదు, ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. 2004లో జూన్ 2వ తారీఖున ప్రారంభించడం జరిగింది.